ఈ జరిగిన అంశాలన్నింటినీ కూడా చూమిటి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన పుట్టుకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని విమర్శించేది? వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పారు. చెప్పినప్పుడు చెప్పారు ఈ 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? జరిగితే కాకుండా ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి? కాదు అధ్యక్ష, ఇంకో విషయం చెప్తాను. మాట తెప్పము మన తెప్పము ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కట్టుబడి ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాం అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి. సబ్జెక్టు డివియేషన్ అయి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సబ్జెక్టు మీద మాట్లాడితే బాగుంటుంది. మంత్రులు కానీ ఎవరన్నా కానీ దయచేసి కూర్చోండి చెప్పండి. బడ్జెట్ గురించే మాట్లాడండి దయచేసి. ఇది తాత్కాలిక భవనం అనలేదు, మేము ఎప్పుడు చెప్పలేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చెప్పారు. 2 సార్లు చెప్పారు. నిన్న కాక మొన్న 3-4 రోజుల కింద సెక్రటరీ టెండర్ పిలిచారు కదా అధ్యక్ష. మీరు మళ్ళీ మీ మాటల్లో చెప్పారు కదా అధ్యక్ష. ఫౌండేషన్ తీసామా, ఫౌండేషన్ వచ్చి నీటిలో వచ్చి అది నానుతుందని చెప్పి వారి మాటల్లో చెప్పారు అధ్యక్ష. దేని క్లారిటీ తీసుకోమంటారు మమ్మల్ని? దేని క్లారిటీ తీసుకోమంటారు? ఇదే పర్మనెంటా, అది పర్మనెంటా? అది చెప్పండి అధ్యక్ష. మేము అడుగుతుంది ఆయన చెప్పిన మాటలు నేనేం మాట్లాడితే ఏమే మినిస్టర్ గారు దయచేసి ఇది కుటుంబం. ఇది చెన్నెల్లి కొండం పెద్దెల్లి కొండం కాదు కదా అధ్యక్ష. ఇది చెన్నెల్లి పెద్దెల్లి కాదు కదా. ప్రభుత్వం కన్స్ట్రక్ట్ ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. ప్రభుత్వానికి కన్స్ట్రక్ట్ ఆలోచన ఉంటుంది. దయచేసి విమర్శకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మేము మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ వేస్తారని వేయండి. తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేశారుగో దీనికి తప్పు చేసి నిలబెట్టండి. వేర్ రెడీ, వేర్ ఫేస్ ప్రెసిడెంట్, మీరు రెడీ. మేము కాదు మేము అయ్యేద్దాంలోదే మేము వద్దంటే మానరే అవి చేయకుండా ఊరికే పాసింగ్ బురదల్లోని ప్రయత్నం మాత్రం తెలియదు కాదు. ప్రభుత్వం మీరు ఉన్నారు, మీ ప్రతి సర్వాక్కులు ఉన్నాయి, చేయండి ప్రజాసంబద్ధంగా. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? కానీ ఊరికినే బురదల్లోకి రుషికొండలు అంత ముందు ఏముండేదండి? ఆ రుషికొండ పైన ఇది మా టూరిజం గెస్ట్ హౌస్ ఉండేదే కదా, బిల్డింగ్లు ఉన్నాయో లేవు అక్కడ. అవి తీసుకొస్తే కట్టారు, తప్పేముంది? దాన్ని వచ్చి ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, తప్పేముంది? అక్కడ లేకపోతే తప్పు, అవి కట్టారు తప్పు. సరే దయచేసి అది కాకుండా ఇవాళ బడ్జెట్ మేము మాట్లాడుతున్నాం. మీ అల్వప్ప గారు మీ చీఫ్ విప్ గారు మాట్లాడినప్పుడు నా పేరు ఎత్తారు. నా పేరు తీసుకోకపోతే నేను మాట్లాడదాం. కొన్ని అప్పుడు కూడా అడిగాను, వద్దంటే మా నిమ్మడి కూర్చోను నేను రిప్లై ఇచ్చాను చెప్పేవాడిని ఏంటి అడుగు మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఆ విషయాలు ఏ సందర్భంలో మాట్లాడవచ్చుంది కూడా చెప్పాను. అంతేగాని ప్రత్యేకించి దాని ఒక స్టేట్మెంట్ కింద నేనేం మాట్లాడలేదు. ఆ సందర్భం బట్టి గుడిగిని చెప్పాను. అందుకని దయచేసి ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏమైనా తప్పు జరిగితే చెప్పండి.